మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది కాదా సమాజంలో బాధ్యత కలిగినటువంటి యువత చేసేటువంటి పని అనేది ఒక నిమిషం మీరు ఆలోచించండి. సో ఇది ఒక ప్రాజెక్ట్ గా తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అలాగే రోడ్ల మీద చాలా మంది కూడా మతి స్థిమితాన్ని కోల్పోయి నగ్నంగా అర్ధనగ్నంగా ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు. అట్టలు కట్టిపోయినటువంటి జుట్టు, ఊటలు కట్టిపోయినటువంటి గడ్డాలతో రోడ్ల మీద కనపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి అసహ్యం వేస్తుంది. దగ్గరగా వెళ్ళామంటే రాళ్లతో కొడుతూ ఉంటారు. మాట్లాడించే ప్రయత్నం చేస్తామా ముఖం మీద ఉమ్మేస్తూ ఉంటారు, రాళ్లతో రుద్దుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సమాజం ఎందుకు అలాంటి వాళ్ళని హక్కులు చేసేటువంటి పరిస్థితి లేదు? సమాజం ఎందుకు అనాథలు, అభాగ్యులు, నిరాశ్రయులని చెడు చూస్తుంది? ఒక నిమిషం మీరు ఆలోచించండి. అలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో డైరెక్ట్ గా అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి సమాజంలో మనుషులుగా మనం ఏ విధంగా అయితే ఉన్నామో మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది హిందూ యువత. అక్క, చెల్లి, తమ్ముడు, బంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు, ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ సమాజంలో ఎక్కడ ఉన్నాయి? ఒక నిమిషం మీరు ఆలోచించండి. ఇప్పటి జనరేషన్, ఇప్పుడున్నటువంటి యువతకి మానవత్వం అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి. నిజమైనటువంటి మానవత్వం అంటే సూపర్ మార్కెట్లలో, కిరాణా షాపుల్లో కిలోల లెక్క జోకి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉందా? ఒక నిమిషం మీరు ఆలోచించండి. అందుకే ఒక మహానుభావుడు రాసినటువంటి పాట గుర్తొస్తూ ఉంది. చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో ఒక్కడే ఒక్కడు, నూటికో ఒక్కడే ఒక్కడు. ఆ ఒక్కడిక్కడ ఎవరికి నిలబడ్డారు? హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అలాంటి అనాథలకి, అభాగ్యులకి, విధివంచితులకి ఒక కొడుకుగా నిలబడింది, ఒక కూతురుగా నిలబడింది. అలాంటి వందల మంది అనాథల్ని కాపాడి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టింది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది కాదా నిజమైనటువంటి సామాజిక సేవ? ఇది కాదా యువత బాధ్యతగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు? ఒక నిమిషం మీరు ఆలోచించండి. వాళ్ళకి ఆకలి అంటే కడుపు నిండా అన్నాన్ని పెడుతున్నాం. వాళ్ళు సిగ్గైపోయి రోడ్ల మీద కథల్లోని నిస్సహాయంలో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళని కాపాడుతున్నాం. పెరిగిపోయినటువంటి అట్టలు కట్టినటువంటి జుట్లను తొలగించి సమాజంలో మనలాంటి మనుషులుగా తయారు చేస్తున్నాం. మరి ఎలాంటి అనాథలు చనిపోతే మనకంటే సమాజంలో కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేసి. ఒక హిందూ చనిపోతే హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తాం. ఒక ముస్లిం చనిపోతే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి అంత్యక్రియలు నిర్వహిస్తాం. ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి అంత్యక్రియలు చేస్తాం. మరి ఇలాంటి అనాథల పరిస్థితి ఏంటి? మేము కూతుళ్ళమై అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఇప్పటిదాకా 150 అనాథ శవాలకి అంతిమ సంస్కారాన్ని నిర్వహించింది హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఇలాంటి మానవత్వం టెక్స్ట్ బుక్ లో ఉంటుందా? సోషల్ మీడియాలో కనబడుతుందా? ఎక్కడ ఉంది? మనిషి అంతర్లీన తరంగాల నుంచి తన్నుకు వచ్చేదే నిజమైనటువంటి మానవత్వం. ఆ మానవత్వాన్ని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నేర్పిస్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థులందుకు అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే అమ్మాయి ఇలాంటి మానవత్వమైనటువంటి విలువలు, ఎథిక్స్, వాల్యూస్ అనేది ఎక్కడ కూడా దొరకదమ్మా. మనం పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ పిలిపిస్తాం, ఏదైనా స్టోరీస్ అది కూడా వచ్చి చెప్తా ఉంటారు, లక్షల రూపాయలు మోటివేషనల్ స్పీకర్స్ ఇస్తూ ఉంటాం.
కానీ ఇక్కడ చేసింది మేము చూపిస్తున్నాం, చెయ్యబోయేది మేము విద్యార్థులకు నేర్పిస్తున్నాం. ఇది కాదా నిజమైనటువంటి మానవత్వం? ఒక నిమిషం విద్యార్థులుగా మీరందరూ కూడా ఆలోచించండి. మన కళాశాలలు ఏం నేర్పిస్తున్నాయి, నేర్చుకొని సమాజం కోసం మనం ఏం చేయగలుగుతున్నాం అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు భారతదేశంలో సగటున ప్రతిరోజు కూడా కొన్ని వందల కొద్ది వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు పుట్టుకొస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులుగా అది మనందరి మీద ఆధారపడి ఉంది. నాన్న ఎప్పుడైనా కష్టపడి ఇంటికి వచ్చి చొక్కా విప్పినప్పుడు చూసారా, ఆ చొక్కా లోపల బనీన్కి ఎన్ని హోల్స్ ఉంటాయో, ప్రతి హోల్ వెనుక నాన్న మన కోసం కష్టపడేటువంటి గుర్తు చేస్తూ ఉంది. మనం తల్లి కడుపు నుంచి బయటికి వచ్చిన తర్వాత చిన్న చిన్న కాళ్ళతో తల్లి గుండెల మీద తంతుంటే తల్లి సంబరపడిపోతుందంట. కానీ పెద్దగైన తర్వాత అయ్యే కాళ్ళతో తల్లి గుండెల మీద తల్లి రోడ్డు మీద పడేస్తామని తెలుస్తుందా పిచ్చి తల్లిదండ్రులు? ఒక నిమిషం మీరు ఆలోచించండి. తల్లిదండ్రులకి మనం ఏం చేయగలుగుతున్నాం? తల్లిదండ్రులు చెప్పింది ఎంత మట్టికి మనం నిర్వర్తిస్తున్నాం అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందమ్మా, అవసరం ఎంతైనా ఉంది. అందుకే చాలా మోటివేషనల్ క్లాసెస్ వెళ్ళినప్పుడు మేము ఇలాంటి మెసేజెస్ తో పాటు కొన్ని సాంగ్స్ కూడా వినిపించాల్సి వస్తుంది. అందుకే ఒక మహానుభావుడు రాసినటువంటి పాట ఈ రోజు గుర్తొస్తుంది. 9 నెలలు మోసినాది కూడిగౌనికు చేసినాది, 9 నెలలు మోసినాది కూడిగౌనికు చేసినాది, ఉపవాసం నాది కంటికి రెప్పొలె చూసినాది, బుద్ధిగాను ఊడిపడలేదు కొడుక, బుద్ధిగాను ఊడిపడలేదు అమ్మా. అమ్మా నిజంగానేనా? తల్లి కడుపులో మనం పడ్డప్పుడు తల్లి ఎంత ఆనందపడుతుంది. తల్లి ఒంటిలో ఉన్నటువంటి ఎముకలన్నీ విరిగిపోతాయి కదా మనం ఈ భూమి మీద పడేది. తల్లిదండ్రులు చూసుకుంటున్నటువంటి బాధ్యత పిల్లలు ఎంతమంది తీసుకుంటున్నారు? ఈ రోజు ప్రతిరోజు కూడా మనకి మహారాష్ట్ర బోర్డర్ దగ్గరగా ఉందండి. బస్సులలో, ట్రైన్లలో, కార్లలో తీసుకొచ్చేసి రోడ్ల మీద వదిలేసిపోతుంటే ప్రతిరోజు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. సార్ పలానా రోడ్డు మీద ఒక ముసలమ్మ ఉంది, శ్మశాన వాటిక దగ్గర ఒక ముసలాయిని వదిలేసి వెళ్ళిపోయారు అనేసి. మేము అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేసిన టైంలో ఆ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు, మా పిల్లలు మమ్మల్ని మర్చిపోయి వెళ్ళిపోయారు, తిరిగి వస్తారేమో, పాపం మా తల్లిదండ్రులకు తెలియదు కదా, వదిలించుకొని వెళ్ళిపోయారు. కాదు అడ్డు అనుకొని వెళ్ళిపోయారు పిల్లలు అనేసి పాపం మా పిచ్చి తల్లిదండ్రులకి తెలియదు. తిరిగి మళ్ళీ మా పిల్లలు వచ్చేసి తీసుకొని వెళ్తారు అని ఎదురు చూసి చూసి కృంగి కృషించిపోయి అక్కడే తను చాలిస్తున్నటువంటి తల్లిదండ్రులమ్మ వీళ్ళందరూ కూడా. మనలాంటి మనకున్నటువంటి తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా. ఆ తల్లిదండ్రుల బాధ్యతను ఈరోజు ఎవరు తీసుకోవాలి సమాజంలో? ఒక నిమిషం మీరు అందరూ కూడా ఆలోచించండి. ఆ బాధ్యతను తీసుకుంది హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. 14 సంవత్సరాల సుదీర్ఘకాలంగా 24/7 కూడా సర్వీస్ చేస్తుంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అలాగే ప్రతిరోజు కూడా రోడ్ల మీద చాలా కూడా గోమాతలు మనకు కనపడుతూ ఉంటాయి. వాటికి ఫుడ్ ఎవరు ఫీడ్ చేయటువంటి పరిస్థితి. ప్లాస్టిక్ కవర్లు తిని చనిపోతున్నాయి గోమాతలు. లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం మనం ప్రతి గోమాతని కూడా. మరి ఎలాంటి గోమాతలకు ఫుడ్ ఫీడ్ ఎవరు చేయాలి? అలాగే మీ ఆదరణ, ప్రోత్సాహం ఎప్పుడు మాకు ఉండాలి అనేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది.